సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జన చైతన్య యాత్రలో ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కాలయాపన లేకుండా కోర్టు కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలతే శరణ్యమంటున్నారు జిల్లా జడ్జి వెంగయ్య. జన చైతన్య యాత్రలో భాగంగా శనివారం శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 37, 38 వార్డులలో పర్యటన చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు అభిమానంతో ఏర్పాటు చేసిన జెండాలను ఎమ్మెల్యే ఆలపాటి ఆవిష్కరించారు. పాలాద్రి కాలువ ప్రక్కనే ఉన్న మురుగునీటి డ్రైన్లను పరిశీలించారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, మురుగునీటి కాలువల పరిస్థితిపై స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎట్లా కలిపేస్తాం నీట్గా ఇక్కడ దాకా మన బిగ్ వరకు ఇప్పుడు కడతాం. యాక్చువల్గా ఇది ఎంట్రెన్స్ అటాచ్మెంట్ వరకు అంటే కొన్ని రూపాయలు వస్తున్నాయా అనంతరం ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. పట్టణంలో 4500 మంది ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారని, అయితే వీరందరికీ గృహాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు ఆలపాటి. ఇప్పటికే తాను 1000 మందికి పట్టాలు ఇచ్చినట్లు గర్వంగా చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎక్కువ మందికి ఇళ్లు ఇచ్చి కనీసం 20,000 మందికైనా ఆశ్రయం కల్పించిన వాడిని కావాలన్న అభిలాష ఉన్నట్లు చెప్పారు ఎమ్మెల్యే. పట్టణంలో పెద్ద సమస్య మురుగునీటి సమస్య. ఆ సమస్య పరిష్కారానికి తను ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఖాళీ స్థలాలను శుభ్రపరచుకోవాల్సిందిగా స్థల యజమానులకు హెచ్చరికలు చేశారు. గతంలో వేసిన రోడ్లు పల్లంగా ఉన్నందువల్లే ఇప్పుడు మురుగునీరు రోడ్లపైకి రావడం, వర్షం పడితే నీరు నిలిచిపోవడం జరుగుతోందని, అందుకే పట్టణం మొత్తం మురుగు డ్రైన్ల నిర్మాణం చేపట్టామని, త్వరలోనే మురుగు కాలువల సమస్య తీరుతుందని తెలిపారు. జన చైతన్య యాత్రలో చాలా స్పష్టంగా కనపడేది ఏంటంటే సమస్యలు లేవని మనం అనుకో అని చెప్పట్లేదు వాడు. సమస్యలు అనేది నిరంతరం ప్రజావాహిని కొనసాగుతున్నంత వరకు, ప్రజలు జీవించినంతకాలం సంవత్సరానికి కాలానుగుణంగా వృద్ధులు అవుతూ ఉంటాం. వృద్ధులు పెన్షన్ అడుగుతూ ఉంటారు, పిల్లలు పెరుగుతూ ఉంటారు, కార్డ్స్ అడుగుతూ ఉంటారు. ప్రధానమైన సమస్య పట్టణంలో ఇళ్ళ సమస్య. రెండోది పట్టణంలో డ్రైన్స్ సమస్య. ఈ రెండింటిని, ఒకటి డ్రైన్ సమస్య రోజుకి మినిమైజ్ చేస్తున్నాం. మేజర్ అవుటర్ డ్రైన్స్ని ఎగ్జిట్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని జాగ్రత్త వర్కౌట్ చేసుకుంటూ వస్తాము. క్రమేపీ అది ఏంటంటే ఇదే విధంగా కొనసాగితే 6 to 9 monthsలో ఒక షేప్ వస్తుంది. దీంతోపాటు ఈ నెలలో పైప్ లైన్ ఒకటి స్టార్ట్ చేయబోతుంది. ఏది ఇండివిజువల్ ట్యాప్ కనెక్షన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. దీని మూలంగా మళ్ళీ కొంత రోడ్స్ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. చేసినప్పుడు దాన్ని కూడా మనం ప్యాచప్ చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో ఈదర శ్రీనివాసరావు, ఖుదూస్, రావి సూర్యకిరణ్ తేజ, రావి చిన్ని, అశోక్ వర్ధన్, రేపల్లి సుభానులతో పాటు పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు. జిల్లాల
వద్దిలాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం. పెన్షన్ పెట్టుందంట, జనవరిలో వస్తుంది, రాకపోయినా వస్తుంది. నేను ఆర్టిస్ట్ ఇక్కడ 40 ఏళ్ళ బట్టి కథ చెబుతున్నాను. 20 ఏళ్ళ కానీ పింఛన్ ఇప్పించండి. ఒక్కడ పంచన బతుకుతున్నాను. చుట్టూ కూడా మెరిసిపోయే రంగు వేసుకొని కథ చెప్పుకుంటున్నాను. నేను మరి జరుగుతుంది కడుపును పుడతాను. ఇప్పుడు కూడా హీరోయిన్ గానే ఉన్నావు కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి వరకు పాత 1000 రూపాయలు 500 రూపాయల నోట్లను విద్యుత్ బిల్లుల క్రింద చెల్లించవచ్చునని విద్యుత్ ఏడీ విశ్వేశ్వర ప్రసాద్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ వరకే గడువు అని గతంలో ప్రకటించామని చెప్పారు. అయితే ఆ తేదీని ఈ నెల 14 వరకు పొడిగించమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినందున ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. అడ్వాన్స్ పేమెంట్ చేసుకోవచ్చునని తెలిపారు ఏడీఈ. గతంలో 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లని రద్దుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం 6 ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం మేము గతంలో 11వ తేదీ వరకు మాత్రమే విద్యుత్ బిల్లులు కట్టించుకుంటామని ఇచ్చున్నాము. కానీ ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం వారు ఆ ఉత్తర్వులను సవరిస్తూ 14వ తేదీ వరకు కూడా ఆ నోట్లను యాక్సెప్ట్ చేయమని మాకు ఉత్తర్వులు ఇచ్చున్నారు. కాబట్టి ఈ ఉత్తర్వుల ప్రకారము మేము విద్యుత్ బిల్లుల్ని 14వ తేదీ సాయంత్రం వరకు కూడా మేము ఈ బిల్లుల్ని యాక్సెప్ట్ చేస్తాము. అలాగే ఈ రద్దీని తట్టుకునే కూడా మేము అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పాత బకాయిలు కానీ ఏమన్నా విద్యుత్ బిల్లులు బకాయిలు ఏమన్నా ఉంటే అన్నీ కట్టుకొని విద్యుత్ శాఖ సహకరించవలసిందిగా కోరుచున్నాం. కార్వే కంప్యూటర్ షేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ప్రియదర్శిని డిగ్రీ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ చందూరు రామారావు హర్షం వ్యక్తం చేశారు. కార్వే కంప్యూటర్ షేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు కళాశాలల మేనేజ్మెంట్ సభ్యులు శనివారం అభినందించారు. కళాశాలల కరెస్పాండెంట్ చందూరు రామారావు మాట్లాడుతూ ఈ నెల 9, 10 తేదీల్లో చింతలపూడి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో బెంగళూరుకు చెందిన కార్వే కంప్యూటర్ షేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రాంగణ ఎంపికలు నిర్వహించడం జరిగిందని, తమ విద్యాసంస్థలో చదువుకునే విద్యార్థులకు కోర్సు చివరి సంవత్సరం చదువుతుండగానే ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మన చింతలపూడి ఇంజనీరింగ్ కాలేజీలో అంటే ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేసాం. కార్వే కన్సల్టెంట్స్ నుంచి మనకి ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం 29 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే దానిలో కొంత 8 మెంబర్స్ మన డిగ్రీ కాలేజీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. ఈ సందర్భంగా మన స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ, అట్లానే కొన్ని హెచ్ఆర్ఎస్తో కూడా మీటింగ్ జరిగింది ఈ మధ్యకాలంలో. వాళ్ళందరూ కూడా మన కాలేజెస్కి వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా అతి త్వరలో అంటే నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ ఎండింగ్లో కానీ ఇంకో క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు బొల్లిముత అమరేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ బొల్లిముత శివరామకృష్ణ, కామర్స్ అధ్యాపకులు రాధిక, కాకుమాని వెంకటేశ్వరరావు, భోగిరెడ్డి వెంకట సుబ్బారావు, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రముఖ కార్వే కంపెనీలో సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మనకు తెలుసు ఈ కార్వే కంపెనీ అనేది ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ. అలానే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన టాప్ మోస్ట్ 5 కంపెనీస్లో ఈ కార్వే కంపెనీ అనేది ఒక పెద్ద కంపెనీగా మనం చెప్పవచ్చు. అలానే ఈ కంపెనీలో సెలెక్ట్ అవ్వడానికి కారణమైన మా అధ్యాపకులకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు చిన్న విరామం.